చెలో ఢిల్లీ నెక్స్ట్ మరి ఏంటి పరిస్థితి? కనీసం ఇప్పటికి వచ్చి స్పందన లేదు. హాల్ టికెట్లు ఈ రోజు నుంచి ఇష్యూ చేసిన పరిస్థితి, మరి ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వం మొండిగా ఉంది. మేము ఏదైతే డిమాండ్ పెట్టినా జెన్యున్ డిమాండ్స్. మీరు అనైతికంగా ఎంత బలంగా ఉన్నారో మాకు చేయొద్దని, మేము నైతికంగా ఉన్న వాళ్ళం కాబట్టి మేము వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా ఢిల్లీలోనే తెలుసుకుంటాం దీన్ని. మరి ఏంటంటే మరి రేవంత్ రెడ్డి నుంచి కూడా స్పందన లేదు. మొన్న కూడా ఏం చెప్తున్నాడంటే కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి తప్పితే ఈ డేట్లు మారిస్తే ఎవ్వరికి ఉపయోగం లేదని చెప్తున్నాడు. మేము అడిగింది డిఎస్సి వాళ్ళు 1 month అడిగిర్రు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు 3 months అడిగిర్రు. వీళ్ళు ఈ 3 months లో కొత్తోడు వచ్చి చదువుకొని ఇన్స్టిట్యూట్లలో పోతుర్రా. ఇప్పుడు ఆన్లైన్ ఉన్నటువంటిది. ఈ ఆన్లైన్ లో ఏం జరుగుద్ది? ఎన్ని 100 కోట్లు వస్తాయి? మరి నీ రియాజ్ నీకు ఎన్ని 100 కోట్లు ఇచ్చిండో మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. అంతే. మరి అంటే ఇప్పటికి మరి దీని మీద స్పందన లేదు. రాకపోతే ఏంటి పరిస్థితి? మేము ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి అసలు తగ్గేదే లేదు. మాకు వచ్చేంత వరకు ఆగం. ఇన్ని రకాల ధర్నాలు చేస్తేనే రెస్పాండ్ అవ్వను ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ ధర్నాల వల్ల రెస్పాండ్ అవుతుందా? మీకు ఉపయోగం జరుగుతుంది? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. వీళ్ళ మొఖాలు చూసి ఓటేయరని చెప్పేసి ఢిల్లీ వాళ్ళని తీసుకొచ్చిర్రు. మరి ఢిల్లీ వాళ్ళని చూసి మేము నమ్మినాం. మిమ్మల్ని చూసి మేము ఓటేసినాం అని ఢిల్లీ వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు ఎందుకు కాదండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికి 17 సార్లు ఢిల్లీకి పోయిండు. ఆయనకి ఇక్కడ చేతనైతే ఈ ప్రభుత్వం ఇక్కడనే ఉంటది కదా. వీళ్ళ మెకానిజం మొత్తం అక్కడనే ఉన్నది కదా. వీళ్ళ మొండం ఇక్కడ ఉంది, అలా తలకాయ అక్కడ ఉంది. తలకాయ ఉన్న కాడికే పోతాం, ఆలోచించే కాడికి. ఆడికే పోయి అక్కడనే నిర్ణయాలు చేయించుకొని వస్తాం. అసలు పోలీసు ప్రవర్తన ఉందా? కరెక్ట్ గా ఉందా అంట? మరి చేయనిచ్చేటట్టు ఉందా? మరి ఇక్కడ పోలీసులు ఎట్టున్నారంటే మమ్మల్ని దీక్షలు ధర్నాలు ఏది చేయనియట్లేరు. తెలంగాణ నిర్బంధం కన్నా ఎక్కువ ఉన్నది. నిన్న అన్నాను కూడా ఇష్టం వచ్చినట్టు గుంజుకొని పోయారు. సెల్లు కూడా గుంజుకున్నారు. అసలు ఇది ఏంది? అసలు వాగా బార్డరా లేకుంటే టెర్రరిస్టుల ఏంది? జర్నలిస్టుల వాళ్ళకి కనిపించట్లేదు చేతుల ఇవన్నీ మైకులు ఇవన్నీ ఉన్నప్పుడు కెమెరాలు. వాళ్ళకు ఎట్లా ఉన్నదంటే అంత దుర్మార్గంగా ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏంది? మరి చలో ఢిల్లీ అన్న 4 పిలుపులు ఇచ్చినాం. రేపటి నుంచి ఎమ్మెల్యే ఇండ్లు ముట్టడిస్తారు. ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు లైబ్రరీలో ఉండి చదువుకుంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా 1 గంట మీది కాదనుకొని మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ ఇంటికి వెళ్ళాలి. మంత్రి ఉంటే మంత్రి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇండ్లు ముట్టడించాలి. అక్కడ ఖచ్చితంగా మీరు వినతి పత్రాలు ఇవ్వాల్సిందే. మీరు ఊకుంటే మాత్రం కుదరదు. మీరు ఎంత కష్టపడుతున్నా మీరు ఆలోచించండి. 1 గంట మీది కాదనుకొని వెళ్ళండి. నిరుద్యోగ మిత్రులారా, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళారా, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులారా, వివిధ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి నిరుద్యోగ మిత్రులారా, ఖచ్చితంగా మీరు ఇది ఛాలెంజ్ గా తీసుకోవాలి. మనల్ని అవమానపరుస్తున్నారు. మనము మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించవద్దు. ఖచ్చితంగా మీరు వాళ్ళ ఇంట్లో నిర్బంధించాల్సిందే. వాళ్ళ ఇంట్లో నుంచి 1 అడుగు కూడా బయటికి పడకుండా చేసినప్పుడే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అంటారు మరి మీరు వెళ్ళి చదువుకోండి అమ్మా, దీని వల్ల ఉపయోగం లేదు, అంతా రాజకీయ కక్షతో జరుగుతుంది ఇదంతా కూడా. ఎవరైతే నిజంగా చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చదువుకోండి, ఇదంతా రాజకీయంగా జరుగుతుంది మాత్రమే అని చెప్తున్నాడు. మరి ఆయన రాజకీయ కక్ష జరుగుతుందంటే మరి ఆయన ఎన్నికలప్పుడు పీకేని పెట్టుకొని సర్వే చేయించుకున్నాడుగా, సునీల్ కనుగోలు పెట్టుకొని సర్వే చేయించుకున్నాడు కదా. మరి దీన్ని వెనక ఉన్నారని సునీల్ కనుగోలు సర్వే చెప్పిందా? పీకే సర్వే చెప్పిందా? మరి ఎవరి సర్వే చెప్పింది? రియా సర్వే చెప్పిందా? పల్మూర్ సర్వే చెప్పిందా? మరి వీళ్ళ సర్వే సంస్థలలో పనిచేసిన నిరుద్యోగులు ఎవరు? వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళ సర్వే శాంపిల్ చేయండి. మరి అదన్నీ చెప్పాలి కదా. వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతుంది. కొంత ఉండాలి నిరుద్యోగ ప్రభుత్వం అని నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నందుకు. ఓయితో కొంతమంది మీ సన్నిహితులే చాలా మంది ఈ డేట్లు రద్దు చేయద్దు, ఇవే డేట్లకు మాకు ఎగ్జామ్ కావాలని వాళ్ళు అంటారు. మరి ఎక్కడైనా కొద్దిమంది అంటారు. ఎక్కడైనా 5 ఏళ్ళు మనకు సమానంగా ఉన్నాయా? ఇక నీ కాంగ్రెస్ పార్టీలో అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారా? అందరు సపోర్ట్ చేస్తే మరి నీ ప్రభుత్వం కూలుతుందనే భయంతో పక్క వాళ్ళని ఎందుకు గుంజుకుంటున్నావు? నీకు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినాం, 64 సీట్లు ఇచ్చినాం కదా, పక్కని ఎందుకు చేర్చుకుంటున్నావు? నీ ఓటు నీకు సహకరించాడు అంటున్నావు. నీ దాంట్లోనే సఖ్యత లేదు. ఇంతమంది ఉన్న నిరుద్యోగుల దగ్గర ఒక సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ఇంకా ఈ ఆర్థిక పరిస్థితులను భరించలేము, ఏదో ఒకటి వస్తుంది పోయింది అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ హీరో అంతే. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీసి ఆయన ఏదో సినిమా తీసి నేను పాన్ ఇండియా హీరో అని అనుకున్నాడు కదా. ఈయన కూడా పాన్ ఇండియా హీరోను నేను అని చెప్పుకున్నాడు కదా. అటర్ ఫ్లాప్ అయింది. ఈయన పాన్ ఇండియా పొలిటీషియన్ అనుకొని అటర్ ఫ్లాప్ అయిండు.